హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా దోసకాయ టమాటా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటాలు కూడా వేసేసుకోవాలండి. దోసకాయ టమాటా వేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 minutes పాటు సన్నసగం మీద మూత పెట్టాలి. అలా మూత పెట్టినట్లయితే దోసకాయ టమాటా అనేది చక్కగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇట్లా నూనె తేలుతున్నట్టుగా ఉండి దోసకాయ ముక్క అనేది మగ్గిపోతుంది. ఇంక ఇలా మగ్గిపోయిన తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసేసుకోవాలండి. కారం కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలనుకుంటే అల్లము వెల్లుల్లిపాయ అలాగే దాన్ని జీలకర్ర నూరి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి దోసకాయ మసాలా కర్రీ. అంతే, వెరీ సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే